ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఇందులో ఏముంది పెద్ద విషయం? వార్ వన్ సైడే కదా. ఎందుకంటే ఉద్దండుడైన ధోని ఇంకా ఉన్నాడు. తన క్యాప్టెన్సీ సలహాలు ఇవ్వటమే కాదు, అవసరమైనప్పుడు చివరిలో 4 బాల్లో 20 రన్స్ కూడా కొట్టేస్తున్నాడు. ఇంకా ఆర్సీబీ పరిస్థితి అంటారా? ప్రపంచంలో ఎవరికి అదృష్టం ఉన్నా ఆర్సీబీకి మాత్రం అదృష్టం రాదు. ఈ మధ్య కాలంలో చూస్తే మొదటి 5 మ్యాచ్ల తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి సోషల్ మీడియాలో మీమ్స్కి, వాళ్ళు ఆడిన మ్యాచ్ ప్లేయర్స్కి వచ్చిన కామెంట్స్కి వ్యూస్ కన్నా మీమ్స్కే ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు చెప్పొచ్చు. అంతలా కింద అట్టడుగు టేబుల్లో కిందలో ఉన్న ఆర్సీబీ వరుసగా గెలుస్తుందని, నువ్వా నేనా అన్న మ్యాచ్లో చెన్నైకి షాక్ ఇచ్చి చెన్నైని ఇంటికి పంపిస్తుందని, ప్లే ఆఫ్కి వెళుతుందని బహుశా నిన్న ఈ సమయానికి ఎవరు అనుకొని ఉండరు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు కానీ, ఇప్పటివరకు వాళ్ళు ఆడిన ఆట కానీ, వాళ్ళు ప్రదర్శించిన వ్యూహాలు కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆలోచనకే తావివ్వలేదు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో అద్భుతమే జరిగింది అనుకోవాలి. ఒక పక్క ఎవరు ఏమన్నా తన ఆట తను ఆడుకుంటూ వెళుతున్న కోహ్లీ, రీసెంట్గా సునీల్ గవాస్కర్ కూడా స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది అని అన్నప్పటికీ తను ఆ మ్యాచ్ తర్వాత సమాధానం చెప్పారు. నేను ఎవరికీ సమాధానం నోటితో చెప్పక్కర్లేదు, నా ఆటతోనే చెప్తానని. అలాగే నిన్న మ్యాచ్లో కూడా తను చేయాల్సిన డ్యామేజ్ చేశాడు. దాంతోపాటు డూప్లిసిస్ సరైన సమయంలో రెచ్చిపోయి ఆడటం, అంటే మొదటి వికెట్ పార్ట్నర్షిప్, అంటే భయం లేకుండా నెక్స్ట్ బ్యాట్స్మెన్కి ఒక ఫ్రీడమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా దీనికి తోడు కెమెరాన్ గ్రీన్ కానీ, పటీదర్ కానీ వాళ్ళు చేయాల్సినంత చేసి, ఈవెన్ కార్తీక్ కూడా ఎవరు ఊహించకుండా చెన్నై ముందు 218 స్కోర్ పెట్టారు. సో టేబుల్ ప్రకారం చూస్తే చెన్నైకి గెలవాల్సిన అవసరం లేదు, మంచి రన్ రేట్తో గెలిచినా చాలు అనుకున్నప్పుడు చెన్నై చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఏముందులే కొట్టొచ్చు అని. కానీ మొట్టమొదటి ఓవర్లో మొట్టమొదటి బాల్కే ఈ సిరీస్ మొత్తం ఫామ్లో ఉండి చాలా మ్యాచ్లు ఒంటి చేతిలో గెలిపించి ఈ సిరీస్లోనే సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ని మొదటి బాల్కే పంపించడంతో చెన్నై ఆత్మరక్షణలో పడింది. ఎవరూ ఊహించుండరు అసలు ఒక అద్భుతమే జరుగుతుందని. ఆ తర్వాత కూడా చెన్నై గాడిలో పడలేదు. కొంతసేపు రెహానే, రచిన్ రవీంద్ర గాడిలో పడినట్టు అనిపించినా ఆ తర్వాత కూడా సేమ్ తప్పుదలా జరిగింది. ఇక్కడ ఆర్సీబీని మెచ్చుకోవాల్సింది ఏంటంటే స్పిన్ బౌలింగ్ని చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు వాడటం, అలాగే ఈ బ్యాట్స్మెన్ రెచ్చిపోయి కొడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా పార్ట్నర్షిప్ని పెరగకుండా చూసుకోవటం. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే చివరి ఓవర్లో ధోని మొదటి బంతికే 6 కొట్టినప్పుడు ఇంకేముంది గెలిచిపోతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ బాల్కి ధోనిని అవుట్ చేయడంతో ఆర్సీబీ ముఖాల్లో ఆనందం వచ్చింది. ఇంకా జడేజా ఉన్నాడు, ఏమైనా అద్భుతం చేస్తాడంటే, ఎందుకంటే అదే జడేజా పోయినసారి ఐపీఎల్ చివరి మ్యాచ్లో చివరి ఓవర్లో 6లు 4 కొట్టి గెలిపించి గుజరాత్ని ఇంటికి పంపించిన జడేజాని అద్భుతమైన విషయం ఏంటంటే లాస్ట్ 2 బాల్లో కనీసం సింగిల్ రన్ కూడా తీయకుండా బౌలింగ్ చేయించడం. ఇదొక్కటే చాలండి. ఆర్సీబీ ఎంత కమిట్మెంట్తో ఉన్నారండి. ఆ క్షణం చూడాలి. కోహ్లీ ఒక చిన్నపిల్లాళ్ళ, డూప్లిసిస్ మొట్టమొదటిసారి మ్యాచ్ గెలవటం అంటే చూసిన వాడిలాగా వెళ్తూ ఉంటే చెన్నై మాత్రం తలకాయ దించుకొని కిందకి వెళ్తుంటే చెన్నై అభిమానులకి చాలా బాధాకరం అనిపించింది. మరి చూద్దాం, ఇంత గెలిచి ఇంత పోరాడి వచ్చిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ నుంచి ఫైనల్కి వెళ్ళి కప్పు తీసుకుంటే చాలామంది అభిమానులకి ఇష్టమే. ఎందుకంటే చాలామందికి ఉన్న అభిప్రాయం, అరే ఆర్సీబీ చాలా బాగా ఆడుతుంది కానీ కప్పు రావట్లేదు, వీళ్ళకి ఒకసారి వస్తే బాగుండు అని చాలామంది అనుకున్న వాళ్ళే. మరి చూద్దాం, ఈ ఆర్సీబీ అంచనాలు తలకిందులు చేసి ప్లే ఆఫ్కి వెళ్ళినట్టే ఊహించిన విధంగా కప్పు కూడా తీసుకెళ్తుందేమో. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆర్సీబీ.